ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. దండపాణి దుర్మార్గుడని నానాజీ బతికే ఉన్నాడన్న సత్యాన్ని మీరే ప్రత్యక్షంగా చూడండి. నానాజీ, నీ చావు ఎప్పుడెక్కడా ఎవరితో రాసిపెట్టుందో ఇన్నాళ్ళు నీకు తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది కదా. నీ చావు పోయే ప్లేసు, టైము అన్నీ డిసైడ్ అయిపోయాయి. నీకు ఈ ప్లేస్ నచ్చిందా? మురారి, అడ్వకేట్ ప్రగతి గారు నీకో లింక్ సెండ్ చేస్తారు. ఓపెన్ చేసి అందరికీ షేర్ చేయి. లైవ్ వీడియో అందరూ చూడొచ్చు. అలాగేనమ్మా. లాయర్ గారు, ఆ లింక్ షేర్ చేయండి. దండపాణి, చేతులు విపరుంది కదా రెచ్చిపోతున్నా. నన్ను చంపి ద్వారకకు శిక్ష పడేలా చేస్తే నీకేమొస్తుంది? నువ్వు సాధించేది ఏముంటుంది? దుర్గ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే ద్వారక ఖచ్చితంగా శిక్ష పడాలి. దండపాణి, వాడిని చంపరు అంటే మీటింగ్ పెట్టి వాళ్ళ ట్రాప్ లో ఇరుక్కున్నావు కదరా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. వాడు చంపేయి. రాజశేఖర్, నువ్వింత తెలివి తక్కువగా ఆలోచించావేంటి? అయ్యో, రాజశేఖర్ పేకలకి అంతా చుట్టుకుంది. ఇది కన్ఫామ్. చీర్స్ కొట్టి రాజశేఖర్ గారు ఆల్ ది బెస్ట్ అని చెప్పిన నేను ఇప్పుడు ఏం చెప్పాలి? దుర్గగారు కాలేజీలో నిన్ను అవమానించారని, పోలీస్ డ్యూటీ నుంచి సస్పెండ్ చేయించారని అనవసరంగా ఆమె మీద పగ పెంచుకుని నీ పతనం నువ్వు కోరి తెచ్చుకోకు. నీ వైపు తప్పులున్నాయి కనుకే దుర్గగారు అలా చేశారు దండపాణి. కావాలని మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకో దండపాణి. జింకల్ని, అడవి పందుల్ని వేటాడి తినే పులి ఉన్నట్టుండి వెజిటేరియన్ గా మారిపోవటం ఎక్కడైనా జరుగుతుందా? కానీ నువ్వలా మారిపోయావు. సాధు జంతువు అయిపోయావు. ఆ దుర్గ కుటుంబం బాగుండాలని భజన చేస్తున్నావు. నీ చావును ఆపటం, ఆ ద్వారకకు శిక్ష పడకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు. నువ్వు పార్టీ మార్చేయడం చాలా తప్పు నానాజీ. అందుకే నీకు మరణ శిక్ష. అయ్యా, దండపాణి ఇప్పుడు మాట్లాడుతోంది నానాజీతోనే. పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ పాటికి బయలుదేరుంటారు. దండపాణిని అరెస్ట్ చేసి నానాజీని సాక్షిగా ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఇది సత్యం. ఆ దుర్గగారు నా తప్పులు క్షమించి నాకు ప్రాణభిక్ష పెట్టారు. అలాంటి మనిషికి మళ్ళీ ద్రోహం చేయటం తప్పని నేను మారిపోయాను. నువ్వు కూడా మారిపోతే నీకు కూడా క్షమాభిక్ష దొరుకుతుంది. అబ్బో, ఆవిడ దిగవచ్చిన దశావతారం. మరి ఆవిడకు నేను భయపడిపోయి క్షమాపణ అడగాల? కాళ్ళు కూడా పట్టుకోమంటావా?
నువ్వు చచ్చిపోవాలి నానాజీ. నువ్వు లేకపోతేనే ఆ ద్వారకాకి శిక్ష పడుతుంది. ద్వారకాని కావాలని తప్పుడు కేసుల్లో ఇరికించిందెవరో, ఎప్పుడు ప్లాన్ చేసి ఎలా ఎలా ఇరికించారో ఇవన్నీ చెప్తే ద్వారక నిర్దోషి నిరూపించటం ఆ దుర్గకి ఈజీ అయిపోతుంది. నేనంత ఈజీగా వదిలిపెడతానా? దండపాణి, నువ్వన్నట్టే కోర్టుకు వెళ్ళి నేను అన్ని నిజాలు చెప్పాలి. ఈ తప్పుడు కేసుల్లో ద్వారకను ఇరికించింది రాజశేఖరాన్ని, అంత రాజశేఖర్ కుట్రని చెప్తాను. దయచేసి నన్ను వదిలే. దుర్గ గారికి నేను ఇచ్చిన మాటను కాపాడుకునేవు ప్లీజ్. ఆహా, ఇక నీ చావుని ఫిక్స్ చేస్తానని చెప్తుంటే నువ్వు కోర్టుకు వెళ్తానంటావేంటి? దయచేసి నన్ను చంపకు దండపడి, ప్లీజ్ ప్లీజ్. అందరి దృష్టిలో నువ్వు చచ్చిపోయావు నానాజీ. బ్రతకాలని, ముఖ్యంగా కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాలి అని మాత్రం నువ్వు ఆశపడకు. దండపడి ప్లీజ్, దండపడి నువ్వు నన్ను చంపొద్దు. రాజశేఖర్ దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నాను, అలాంటి నన్ను చంపాలని చూశాడు. రేపు నిన్ను కూడా చంపేస్తాడు. నన్ను వదిలే. మంచివాడిగా నటిస్తున్న ఈ రాజశేఖర్ నానాజీని చంపాలని ప్లాన్ చేస్తే తనని చంపినట్టు అక్కడ బొమ్మ పెట్టి భ్రమ కల్పించాను. చంపొద్దు అంటే నేను చంపకుండా ఉంటానా? ఎంతైనా నువ్వు నా పార్ట్నర్వి, కలిసి బిజినెస్ చేశాం. చనిపోయేటప్పుడు నీ ఫేస్ లో ఆ బాధ నేను చూడలేనని పవర్ కట్ చేయించినట్టున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి నన్ను పీకల దాకా ఇరికించేసావుగా. ఏ నాటకం ఆడేసావు దుర్గా? ఆహా, ఆ దుర్గ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం నీ రూపంలో వచ్చింది. వదులుకోనని చెప్పాను కదా, ఇంకా నన్ను బతలాడతావేంటి? ఆ ద్వారకకు శిక్ష పడి ఆ దుర్గ ప్రతిరోజు నరకం అనుభవించాలి. ఎందుకు నవ్వుతున్నావు? ఈ పాటికి పోలీసులు వస్తూ ఉంటారు. పోలీసులా? అవును మరి.
మొత్తానికి నన్ను పీకల దాకా ఇరికించేసావుగా, నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతానే, లేకుంటే నాకు శిక్ష పడేలా ఉంది. అయ్యా, రాజశేఖర్ పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకైనా మంచిది ఈ కేసు విషయం తేలేదాకా ఆపమని మీరు ఆదేశాలు ఇవ్వండి. విచారణ పూర్తయ్యేదాకా రాజశేఖర్ వెళ్ళటానికి వీల్లేదు. కానిస్టేబుల్స్, అతన్ని తీసుకురండి. Gun down! Down! Hey, మీకెవరిచ్చారు ఇన్ఫర్మేషన్? నానాజీ శెట్టిపట్నంలో ఉన్న స్పై కెమెరా ఇచ్చింది ఈ ఇన్ఫర్మేషన్. సడన్ ఎంట్రీ ఇచ్చి నువ్వు ఇలా డామినేట్ చేస్తావని దుర్గా మేడం ముందుగానే ఐడియా చెప్పింది. అదే మేము చేసాం. తెలివిగా నన్నెలా ఇరికిస్తారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఈ లైవ్ వీడియో కోర్టులో చూస్తున్నారు దండపాణి. సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్వి, ఇంకా పెద్ద తప్పు చేశావు. నీకు తగిన శిక్ష పడుతుంది. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. యువర్ ఆనర్, ఈ లైవ్ వీడియోలో దండపాణి మాత్రమే కనిపిస్తున్నాడు. నానాజీ ఉన్నాడని ఏంటి రుజువు? ప్రత్యక్షంగానే వస్తున్నాడు. కొంచెం సేపు ఓపిక పట్టండి లాయర్ గారు. సస్పెండెడ్ సబ్ ఇన్స్పెక్టర్ దండపాణి, శాశ్వతంగా మీ ఉద్యోగం ఊడినట్టుంది. కారు దిగి రండి సార్. కానిస్టేబుల్ బ్రదర్స్, సార్ కాస్త మొహాట పడుతున్నట్టున్నారు. కాస్త గట్టిగా పట్టుకుని
మీరే కోర్టు లోపలికి నడిపించుకు తీసుకురండి. దింపండి సార్. ఏ నానాజీ, నువ్వు ఆ దుర్గా, ఈ కానిస్టేబుల్ చారీ, ఏ చుట్టరికం లేని ఈ కార్తీక్ గాడు, మీరందరూ కలిసి నన్ను ట్రాప్ చేశారు కదా. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. సార్ ఎవరిని వదిలిపెట్టనని మంగమ్మ శపథం చేస్తున్నారు. సార్, మీరెన్ని శబ్దాలు చేసినా అవేవీ నెరవేరవు. మీకు శిక్ష పడక తప్పదు. కోర్టులో మీకోసం ముఖ్యంగా నానాజీ కోసం వెయిట్ చేస్తుంటారు. త్వరగా పదండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. చచ్చిపోయాడనుకున్న నానాజీనే సజీవంగానే ప్రత్యక్ష సాక్షిగా మీ ముందుకు తీసుకొచ్చాయ్యా. చూడండయ్యా. తీసుకురండి. ఇంట్లో కబోర్డ్లోంచి ఆధారాలన్నీ బూడిద చేస్తే ఈ దుర్గ ఏకంగా నానాజీనే కాపాడి కోర్టుకు తీసుకొచ్చింది. సువర్ణ, ఆ దుర్గని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ముంచుకొచ్చేసింది. విశ్వాసం లేని నానాజీని చంపలేకపోవడం మన దురదృష్టమే. అత్తయ్య, ఇప్పుడు ఈ కేసులన్నీ రాజశేఖర్ మామయ్య పేక్కి చుట్టుకుపోయినట్టేగా. నక్షత్ర, నేను అసలు టెన్షన్లో ఉన్నాను. ప్లీజ్ నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు. వాడేం వాగుతాడో చూద్దాం. యువరానర్, తమరు అనుమతిస్తే ద్వారకా మీద పెట్టిన అన్ని కేసులకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు నానాజీయే మీకు విన్నవించుకుంటారు. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువరానర్. నానాజీ గారు, ఇక్కడికి రండి. నానాజీ గారు, మీరు చెప్పదలుచుకుంది ధైర్యంగా కోర్టు వారి ముందు చెప్పండి. అలాగే లాయర్ గారు. సార్, మీరు క్షేమంగా గౌరవంగా బయటకొస్తారు సార్. చాలా థ్యాంక్స్ చారి గారు. మీరు నా బాస్ సార్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. మీరు ఎంతో మంది నేరస్తులకు శిక్ష వేసుంటారు. శిక్ష పడ్డవాళ్లు పైకోర్టుకెళ్ళి అక్కడ వాళ్ళ ఆటలు చెల్లితే బయటకొచ్చి మళ్లీ నేరాలు చేస్తారు. కలలో కూడా దుర్గ గారు ఒకరి కీడు కోరే మనిషి కాదు.
అలాంటి దుర్గగారి మీద కక్ష కట్టింది ఎవరో కాదు, అదిగోండి ఆ రాజశేఖరే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.